నిమిషం సారీ మన ఉపాధ్యాయులు వారి అమూల్యమైనటువంటి పలుకులు ఒక 4 మాటలు వాక్యాల్లో మనకు వినవిస్తారు. వారిని ప్రసంగించవలసిందిగా కోరుతాం. సంతోషానికి హద్దులు లేకుండా ఉన్నాయి. అందులో ఈ గ్రౌండ్ విశేషం ఏందో కానీ చాలా ఇక్కడ ఎవరు ఎలాంటి కొట్లాటలు కానీ తగాదాలు కానీ ఇక్కడ సృష్టి అనేది లేనేలేదు. అందరూ ఆప్యాయతోటి కలిసిమెలిసి జీవనాన్ని గలుపుతూ మీ యొక్క అభివృద్ధిని పెంపొందించుకుంటూ మరి భగవంతుడు మీకు అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సకల సంపదలు చేకూర్చాలని మరి భగవంతుని కోరుకుంటున్నారా. టైం ఇచ్చిన సార్ అని ఫోన్ చేస్తున్నారు. అయినా కూడా నేను మీ యొక్క అభిమానంతో మళ్ళీ వాళ్ళకు కూడా అభిమానం చేకూర్చాలనే ఉద్దేశంతో మరి భగవంతుని ప్రార్థిస్తూ మరొక మాట చెప్పదలుచుకున్నాం. ఏంటంటే ఏది మన వెంట రాదు, ఎంత సంపాదించినా అది భూస్థాపితమే. మనతో పాటు మనం చేసుకునేటువంటి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే మరి పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఇది సద్బుద్ధి ఆలోచనతో చేసేటువంటి పని. దైవభక్తి, గురుభక్తి, తల్లిదండ్రుల మీద సద్భావన, తల్లిదండ్రులను కాపాడుకోవడం వృద్ధాప్యంలో, ఇవన్నీ మీరు ఇంకా పాటించాలని అనుకుంటున్నాను. అలా పాటిస్తున్నారని కూడా నేను భావిస్తున్నాను. తల్లిదండ్రులే దైవం, గురువు రెండవ దైవం. అందుకొరకు మీ అందరూ ఈ విధంగా చేయడం వల్ల చాలా సంతోషం. ఎక్కడ చూసినా ఆనందం అనిపిస్తుంది. అన్ని కార్లే, ఒకప్పుడు సైకిళ్ళు కూడా మనకు ఉండేవి కావు. అలాగా ఒక్కొక్కరికి కార్లు అవన్నీ అయిపోయినాయి. మరి భగవంతుడు మనం మంచి పనులతో సాధించుకున్నామని చెప్పి నేను భావిస్తున్నా. మీరందరూ కూడా దైవాంశంతో ఇంకా చక్కగా ఉండాలని మనవి చేస్తూ కొద్దిగా నాకు సెలవిస్తే పిల్లలు అక్కడ ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరి దయచేసి నేను ఏంటంటే ఒక మాట, భోజనం అవునా? సరే అన్న, ఓకే. మీ అందరికీ మరొకసారి మీ అందరు కలిసినందుకు ఇంకా విశేషంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన సందర్భంలో శేఖర్ రెడ్డి కానీ, గోపాల్ కానీ, ఇంకా మా శ్రీశైలం కానీ వీళ్ళంతా కూడా మీ అందరూ కూడా సహకారం ఉంది. మీ అందరు వాళ్ళు ముందుకు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సద్భావనతో ముందుకు వచ్చినందుకు రమేష్ కానీ ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణ సహకారం ఇచ్చినందుకే కంప్లీట్గా పూర్తిగా సక్సెస్ఫుల్ అయిపోయింది, విజయవంతం అయిపోయిందని మరి నేను భావిస్తున్నా. కాబట్టి ఇక మీరు ఏమైనా సరే కానీ ఎల్లప్పటికీ ఇలాంటి భావనతోటి ఎక్కడ మేము కలిసినా సరే, ఎక్కడ కలిసినా 2 మాటలు ఆప్యాయతతో మాట్లాడితే చాలు. తల్లిదండ్రులు ఏమంటున్నారంటే, అయ్యో మా పిల్లవాడు 2 మాటలు మాట్లాడలేకపోతున్నాడు మాతోటి అనేటువంటి కొన్ని బాధలతో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది కనబడుతున్నారు. ఎంత పని ఉన్నా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నాన్న బాగున్నా, ఏం చేస్తున్నారు, భోజనమైందా, అలాంటి మాటలు మాట్లాడితే ఎంతో సంతృప్తి ఆ చేతగాని వయసులో. కాబట్టి అలాంటి విషయంలో కూడా మీరు ఆప్యాయతోటి తల్లిదండ్రులను మరి ఆప్యాయతోటి చూడాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, సరే నీకు అవకాశం ఇచ్చినటువంటి సందర్భంలో మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు, అంతేకాకుండా ఆశీర్వచనాలు ఇస్తూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సంపదలతో ఇంకా అభివృద్ధి చెందుతూ, ఇప్పుడు ప్రతి ఒక్కరు చూశాను నేను, ప్రతి ఒక్కరు మాట్లాడిన పిల్లలంతా కూడా తమ బిడ్డలకి సాఫ్ట్వేర్లో చేయలే. ఆనాడు అంత అవకాశాలు లేవు. ఈరోజు మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి. మీ పిల్లల్ని అందులో పంపించి ఒక్కొక్కరు విదేశాలలో పనిచేస్తున్నారు. మరి అక్కడక్కడ తమ పిల్లలందరూ కూడా ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. మీ అందరికీ చాలా ఆనందం. మరి మాకు కూడా అలాంటి స్థితిలో కొంతమంది ప్రజాప్రతినిధులుగా పనిచేస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా పనిచేస్తూ ఎంతో పేరు ప్రతిష్టలు కాంచుతున్నారు. ఇప్పుడు అమ్మాయి ఒక ఆమె చెప్పింది, ఇబ్రాహీంపట్నంలో పనిచేస్తున్నారు విజయ్ కుమారు, అలాగే ప్రజాసేవకు అంకితమై ఉన్నారు చాలామంది. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి మరి ఆశీర్వాదిస్తూ నేను మరి ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇవ్వాలి, కొంచెం టైం ఇస్తే నేను వెళ్ళిపోతానని చెప్పేసి. ఓకే సార్, వెంకటప్ప సార్ మరవలేము. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మీ ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు ప్రత్యేకంగా విజయ్ కుమార్ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకు చెప్తున్నంటే, ఇంటి దగ్గర ఉండి వనస్థలిపురంలో నా ఇల్లు రిజిస్ట్రేషన్ అన్నీ ఆయనే పూర్తి చేసుకొని వచ్చి నాకు అందజేశాడు. చాలా సంతోషం, ఎప్పుడు మరవలేను నేను. ఓకే విజయ్ కుమార్ సరే గగనానికి వెలుగుంటుందా, మన కన్నులలో కొలుగుండకపోతే తెలివికి వెలుగుందా. గనగన నన్నానే నానే నన్నానే నానే నన్నానే నానే నన్నానే నానే నన్నానే నానే నన్నానే
DJ songs. Come here, DJ songs. Come here, DJ. Here. Quanto